ఫోటోలే పంపావు, అది ఏంటో తెలియడం లేదే. ఫోటోకి అలా అయితే మన మ్యాటర్ అంతా తెలిస్తే మనం మ్యాటరా? అదేరా లవ్ మ్యాటర్. ఏ ఊరికే జోక్ చేయకు. హలో, లవ్ ఓకే, ఈ మ్యాటర్ ఏంటి? రే నీకు మ్యాట్ అంటే కోటరే కదరా. ఏ మీరు నా మ్యాటర్కి రండి. అందుకరా ముందే చెప్ప నీ పెళ్లి గిల్లి వద్దని. నువ్వు వింటేగా లివింగ్ రిలేషన్షిప్ ని సపోర్ట్ చేయండి. నచ్చితే కంటిన్యూ చేయ, లేదంటే కట్. ఒక క్వార్టర్ కోసం ఎవడైనా వైన్ షాప్ కొంటాడా? ఏ ఈ సింగిల్ బండోడు మాటలు నమ్మద్దు, నడు రోడ్లు వదిలేస్తాడు. ఇంటికి వెళ్ళి బోర్లా కాలు మీద పడిపో, అప్పుడు గాని రాత్రికి మీ ఇంట్లో ఓహో, అందుకే జేడి ఎప్పుడు చూసినా ఏ ఇల్లరా. నేను రాను. ఏ వాడిని కొట్టవే. ఏంటి తిన్నాను? మాకు బాడీ గార్డ్స్ ఉన్నారు కదా. ఇలా చూడు డార్లింగ్, నువ్వా నేనా అన్న పంతం చెల్లదు. ఇలాంటి విషయంలో అమ్మాయిలు అసలు దిగిరారా. అది కరెక్ట్. ఏ అదంతా సెట్ అవ్వదు. నువ్వు గన్నరా, నువ్వు వెళ్ళి సారీ గిరి అన్నావనుకో నిన్ను చంపేస్తాను. ఇది కూడా కరెక్ట్. ఏ నేను చెప్తున్నాను కదా, ఎందుకు వాడిని కన్ఫ్యూజ్ చేస్తున్నా? అలా అంతా వదిలిపెట్టడం కుదరదు కదా. మాస్ 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 అంటే నేనేరా, అది మాత్రం ఎప్పుడు వదులుకోనంతే. అండర్ మెయింటెనెన్సా? ఏంట్రా మాస్ చూపిద్దాం అనుకుంటే ఆరంభమే బాగోలేదు. ఆహా, సరెండర్ అయిపోవడమే బెటర్ అనుకుంటా. 13 ఫ్లోర్స్ ఎక్కాలా బాబోయ్. ఐఎమ్ సారీ, నన్ను క్షమించమ్మా. జెన్నీ, జై, ఐఎమ్ సో సారీ. ఐఎమ్ సో సారీ. ఐఎమ్ సారీ. ఓకే It's ఓకే all my mistake. ఓకే, ఇట్స్ Shouldn't ఓకే have cut your call. ఓకే. Please forgive me. I'm so sorry. బేబీ, ఆల్ ఓకే? ఏంటి ఓకేయా? సెకండ్ విస్సులోనే కుక్కర్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడేమన్నా నువ్వేమన్నావు? ఏమీ లేదు. ఏదో బిసిలు గిసిలు అన్నట్టున్నావు నువ్వు. గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్. నువ్వు ఇలా ఓపెన్గా మాట్లాడడం వల్లే నువ్వంటే అంత ఇష్టం. నువ్వు అలా అడగడం కూడా నాకు చాలా ఇష్టం. హౌ మెనీ హస్బెండ్స్ ఆర్ కన్సర్న్డ్ అబౌట్ దిస్? ఇలా ఓపెన్ గా మాట్లాడకపోవడం వల్లే చాలా మంది అమ్మాయిలు వాళ్ళ మొగుళ్లను వదిలేస్తున్నారు లేదా హత్య చేస్తున్నారు. ఇప్పుడేంటి నన్ను కూడా చంపేస్తావా ఏంటి? ఇప్పటికి ఐడియా లేదనుకోండి, కానీ ఆలోచిస్తా. నా పెళ్ళామా? వాట్ యు థింక్ అబౌట్ లైఫ్? ఇఫ్ దెర్స్ నో సెక్స్, దెర్స్ నో లైఫ్. లైఫ్ నుంచి సెక్స్ ని వేట్ చేసి చూడు, లైఫే లేదు, బ్రతకడమే వేస్ట్. ఓరి నాయనో, నువ్వు ఐటీలో పనిచేస్తున్నావు అనుకున్నానే, కానీ మిడ్ నైట్ లో టీవీలో వస్తారా డాక్టర్, అలా మాట్లాడుతున్నావు ఏంటి? మాటలాపు, మ్యాచ్కి వెళ్తామా? ఈ రోజు నేను నాట్ అవుతే. సార్ ఇది లేటెస్ట్ మోడల్ సార్, గ్రాండ్ ఐటమ్ సార్. ఓ పక్కా సూపర్ గా ఉంటుంది. ఈ రిబ్బన్ తో పాటిస్తారా? ఇస్తాం సార్, మీకు ఏ కలర్ కావాలన్నా 1 వీక్ లో డెలివరీ ఇస్తాం. బరువు అవుతుందా? తప్పకుండా. ఇద్దరికి ఇద్దరు కాదు మేడం, నలుగురు కూర్చోవచ్చు, పెంచుకునే కుక్కతో సహా. కాదు కాదు, లోపల కాదు, పైన. ఏంటమ్మా, ఆల్రెడీ డైనింగ్ టేబుల్ వెరగొట్టావు, చాలదా? సరే నువ్వు కార్ చూస్తూ ఉండు, పదండి సార్. రండి సార్. సార్ మన కారుకున్న ప్రత్యేకతలు చెప్తాను సార్. ఏబిఎస్, పవర్ స్టీరింగ్, ఎల్ఈడి డిఆర్ఎల్, అలై వీలు, ఎయిర్ బ్యాగ్, ఇవే కాదు సార్, మన కారులో కెమెరా సెన్సారే ఉంది సార్. ఓ కెమెరా అంతా ఉందా? అలాగైతే అందరూ సెల్ఫీ తీసుకోవచ్చా? తీసుకు సార్ అది వదిలేండి సార్. మీరు కారు తీసుకుని హైవేలో వెళ్ళారంటే నిప్పులు చెరుగుతూ వెళ్ళిపోతుంది సార్. ఓ ఎనీ డౌట్ సార్? ఒకే ఒక డౌట్ ఉంది, చెప్పండి. మరి నిప్పులు ఆర్పడానికి మీరు ఏమైనా ఇస్తారా? మీరు వచ్చింది కారు కొనడానికి, నకరాలు చేయడానికి? మరేంటి సార్, మేమే కష్టపడి లోన్ తీసుకుని ప్రతి నెల ఈఎంఐ కడుతూ కార్ తీసుకుందామని వస్తే నిప్పులు చెరుతుందని అపశకునంగా మాట్లాడుతున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. సార్ ఇదే ప్రాబ్లం నాకు ఉంది సార్. ఈ మధ్య సార్ నేను ఇల్లు కొన్నాను, లోన్లోనే కొన్నాను. మీరు కారు కొంటే గానీ ఆ లోన్ నేను కట్టలేను. ప్లీజ్ సార్ కారు కొనండి సార్.
అయ్యో ఆలోచిస్తున్నాడు, ఈయన వదలకూడదు. సార్ సార్ రండి సార్, అలా రింగ్ రోడ్ వరకు రౌండ్ వేసొద్దాం. గుడ్ మార్నింగ్ డేవిడ్. Good morning, Jenny. What's the status of the project? It's yet to be finished. Just give me 10 minutes. I'll finish it. No problem. Sit here and do. I'll just Hey, get my laptop. come on, yeah. Use my laptop. Thanks. Jenny, can I order you a coffee? No, thanks. Okay. How's your married life? It's good, sir. It's nice, happy. How's your husband? He's good, sir. Very jolly, sportive. Fine. Fine. ఈ వీకెండ్ ఫ్రీగా ఉన్నారా? Yeah, almost. If you don't mind, can you join me for dinner? అంటే డిన్నర్కి వస్తే శాలరీ అప్రైజల్, ఆన్ సైట్ ట్రిప్, అది ఇది అని యుల్ బి బెనిఫిటెడ్. ఏంటి బేబీ బాగా డల్గా ఉంది? 3 రోజుల విరామమనా? గెట్ అవుట్. అంతేనా? వాడంటే 2 పనుల నుంచి తీసేసేది. నువ్వు చెప్పు, వాడిని లేపైనా? అది కాదురా, వాడిని కొట్టి నా పని పోయి మన బడ్జెట్లో 50,000 తగ్గిపోతుంది. అది కాక కార్ కొనే ప్లాన్ ఒకటి, అదే ఆలోచిస్తున్నా. బేబీ, ఇంత చిన్న మ్యాటర్ని ఎందుకు ఇంత సీరియస్గా ఆలోచిస్తున్నావు నువ్వు? మరిద్దరం కలిసి అన్ని ప్లాన్ చేసుకున్నాం. డీ శాలరీ లేకపోతే ఏంటి? ఏమీ కంట్రోల్ చేయాలో కంట్రోల్ చేసుకుని హ్యాపీగా ఉందాం. నువ్వు జాలీగా ఇంట్లో రెస్ట్ తీసుకో. ఓహో, ఇదే ఛాన్స్ చూసి నన్ను ఇంటిలా 10 సర్వెంట్గా చేయాలనుకుంటున్నావా? ఛాన్సే లేదు. ఐల్ గెట్ ఎ డిఫరెంట్ జాబ్. బట్ ఆ లోపల నాకు బోర్ కొడుతుంది. కావాలంటే అప్పటిదాకా లీవ్ వేసి నేను నీకు కంపెనీ ఇవ్వనా? ఏంట్రా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నావు? నిన్ను కంపెనీ నుంచి తీసేస్తే? ఇద్దరే కలిసి ఒక కంపెనీ మొదలు పెడదాం. పని పాట లేని కంపెనీ. సీరియస్గా మాట్లాడు. ఆ, సరే, నువ్వు మిగతా కంపెనీలకు అప్లై చేయి. నీకు ఎలాగో పని దొరుకుతుంది. అప్పటిదాకా మనం ఎక్కడికైనా హాలిడేకి వెళ్దాం. అసలే మనం హనీమూన్ కూడా వెళ్ళలేదు. అదేదో ఇప్పుడు వెళ్తే బాగుంటుంది. సరే, ఏంటి ప్లాను? షిరిడి సాయిబాబా గుడికి వెళ్దామా? అబ్బా. షిమ్లా పోదాం. మిరపకాయ బజ్జి కారంగానే ఏ లేదు. వర్ష, హాయ్, హౌ ఆర్ యు? సరైన దెబ్బ చెప్పకుండా వెళ్ళావు కదా, అందుకే. సారీ వర్ష. నో రియాక్షన్. నేను సారీ చెప్పానుగా, మాట్లాడు. నో రియాక్షన్ మెయింటైనింగ్. సరే, ఇకపై నేను ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పే వెళ్తాను, సరేనా? సరే, ఇప్పుడు చుచ్చు వస్తుంది, వెళ్ళరానా? వర్ష, ఓకేనా చెప్పు, లేకపోతే ఇక్కడే పోతాడేమో. ఏం డార్లింగ్, నీకొచ్చిందని తను వెళ్తుంది, అది కూడా ఫుల్ ఫాస్ట్లో. ఏ నాకొస్తే తనకు రాదా? పని చూసుకో. ఎవరు బాత్రూమ్కి వెళ్తే నీకేంటి? హే, ఒక హ్యాపీ న్యూస్. నాకు జాబ్ దొరికింది. ఏ సూపర్ బే, కంగ్రాట్స్. ఇక జాలీయే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అది సర్ప్రైజ్. త్వరగా రా. అండ్ డోంట్ ఫర్గెట్ ద గ్లౌస్. ఐఎమ్ గోనా గివ్ యూ అ డర్టీ పార్టీ టునైట్. ఏ ఏంటి పంచరా? సరే, పార్క్ చేయి, నేను డ్రాప్ చేస్తాను. అక్కర్లేదు, నేను వెళ్తాను. ఓవర్ చేయకు, పార్క్ చేయి, డ్రాప్ చేస్తాను రా. ఏ ఆగు. ఏంటి మీలేని చెప్పి ఇంకెక్కడికో తీసుకొచ్చి